నమస్తే, మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. ఓ సిటిజన్ ఆవేదన. నా పేరు భూపతి అశోక్. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మరియు చెరువుల పరిరక్షణ కమిటీ అధ్యక్షులు, కొత్తగూడెం సింగరేణి కాలేజ్ ఏరియా, కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మిత్రులారా, నా హృదయ వేదన, నా హృదయ ఘోష ఒక్కసారి వినండి, అర్థం చేసుకోండి. ఇది ఎవరిని ఒకరిని ఉద్దేశించి పలుకుతున్న మాటలు కావు మిత్రులారా. ఒకసారి పునరాలోచించండి, పునరాలోచన చేయండి. మాట అమ్ముడుపోతుంది, పాట అమ్ముడుపోతుంది, న్యాయం అమ్ముడుపోతుంది, నీతి నిజాయితీ అమ్ముడుపోతుంది. ఇలా అయితే ఈ స్వతంత్ర భారతదేశం ఏమైపోతుంది? నా ఆవేదన ఒక్కసారి పెద్ద మనసుతో ఆలోచించండి. న్యాయాన్ని, ధర్మాన్ని, చట్టాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నా దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఉందని ప్రతి ఒక్కరికి తెలిసిన మరోమారు నా బాధ్యతగా ప్రతి భారతదేశ పౌరుడికి మరోసారి నేను గుర్తు చేస్తున్నా. మంచి మాటకు జై కొట్టండి, మంచి పాటకు జై కొట్టండి, మంచి ఆలోచనకి జై కొట్టండి. కానీ స్వార్థ రాజకీయ నాయకులకు, కుళ్ళు కుతంత్రాలతో ఉండేటోళ్లకు జై కొట్టకండి. ఈ సమాజంలో స్వార్థం, కుళ్ళు కుతంత్రాలు, దగ, మోసం ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఇది కొంతమంది అయినా గుర్తించాలి. ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థాయిలో ఉన్న ఎవరికి ఉపయోగపడని వారు సమాజంలో ఉంది ఏమీ ఎవరికీ లాభం లేదు. డబ్బు మీద ఆశతో దిక్కుమాలిన పనులు చేసే అమాయకులను వంచిస్తూ నీచమైన పనులు చేస్తున్నారు కొంతమంది స్వార్థపరులు. మీరు పోయేటప్పుడు ఈ భూమి మీద నుండి ఏమీ తీసుకుపోరని, మంచిని బ్రతికిస్తే ప్రజలు మిమ్మల్ని ప్రేమిస్తారని నేను నమ్ముతున్నా. కొంతమంది చేసే దుర్మార్గ పనులను చూసి నా ఆవేదనను ఇలా వెల్లుబుచ్చుకుంటున్నా. ఎవరిని ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలు కాదు, సమాజంలో జరుగుతున్న పరిస్థితులను చూసి నా హృదయ ఆవేదన. ఇదే హృదయ లోతుల్లో నుంచి వచ్చే నా హృదయ ఘోష. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మానవత్వాన్ని కాపాడుకుందాం. మీ భూపతి అశోక్, ఎస్సీ సెల్ నాయకులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం.